హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఉగ్గాని చేస్తున్నాను. మన రాయలసీమ స్టైల్లో ఆనియన్స్ అండ్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బొరుగులు కూడా ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేసి పెట్టాను. కొన్ని ఏరియాస్లో బొరుగులు అంటారు, ఇంకొంతమంది మరమరాలు అంటారు కదా, సో అవే ఇవి. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మా పిల్లలకి ఫేవరెట్ అని చెప్పొచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే స్పైసీ కూడా చాలా తక్కువ వేస్తా అనమాట, సో ఇష్టంగా తినేస్తారు. కారం పొరపాటున కొంచెం ఎక్కువైనా కూడా ఇంకా అస్సలు తినరు. అందుకే వాళ్ళ కోసం అని చెప్పేసి ముందుగానే చాలా తక్కువ వేస్తాననమాట. ఇంకా ఆనియన్ అండ్ టమాటా 2 మంచిగా సాటే చేసేసి కొద్దిసేపు ఇలానే కుక్ చేసిస్తున్నాను. ఒక 10 మినిట్స్ ఇలానే కుక్ చేస్తే ఇవి మంచిగా మగ్గిన తర్వాత బొరుగులు యాడ్ చేసి మిక్స్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ అలానే స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో ఉంచేస్తాను. సో, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాబుకు ఫాస్ట్‌గా ప్లేట్‌లో సర్వ్ చేశాను. వెంటనే తినేసి స్కూల్‌కి కూడా బయలుదేరిపోయాడు. సో, ఇంక ఇద్దరు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఏవైనా వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను. అదొచ్చేసి ఇంకా 10:00 అలా అయిపోతుంది. ఇంకా మా చిన్న బాబు అయితే డైలీ ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటాడు. సో, ఎవ్రీ టైమ్ అయితే ఔట్‌సైడ్ ఫుడ్ అయితే తెచ్చిపెట్టలేం కదా, అది అంత హెల్తీ కూడా కాదు. సో, నేను అనుకున్నాను ఇంకా ఇలా అయితే కష్టం అని చెప్పేసి పల్లి లడ్డు చేయాలని డిసైడ్ అయ్యాను. ఇంక ఇక్కడైతే మంచిగా పల్లి అన్నీ ఫ్రై చేసి పెట్టేస్తున్నాను. పిల్లలు స్నాక్స్ అని అడిగిన ప్రతిసారి ఔట్‌సైడ్ ఫుడ్డే అయితే తెచ్చిపెట్టలేం కదా, అది అంత హెల్తీ కూడా కాదు. సో, ఇంట్లోనే పిల్లల కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టాలి అనేసి అనిపిచ్చింది. అందుకే ఇది చేస్తున్నా. ఇంకా నేనైతే ఈ లడ్డు రెసిపీ వచ్చేసి మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మమ్మీ అన్ని వంటలు కూడా చాలా చేస్తుంది. నాకైతే మా మమ్మీ చేతితో చేసింది ఏదైనా కూడా చాలా ఇష్టంగా తినేస్తాను. అందుకే నా కిడ్స్‌కి కూడా ఈ రెసిపీ చేయాలనేసి చేస్తున్నా. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అని చెప్పేసి రసం చేయడం కోసం ఇప్పుడే టమాటాస్ కూడా బాయిల్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఈ పల్లి అన్నీ ఫ్రై అయ్యేలోపు టమాటాస్ కూడా బాయిల్ అయితాయనేసి పనిలో పనిగా వెంటనే నేను కుక్ చేసేస్తున్నాను. ఇంకా ఈ లడ్డు మాత్రం ఎవ్వరైనా కూడా ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇంక ఇవి ఎలాగో హోమ్‌మేడ్ కాబట్టి పిల్లలకి ఎన్ని కావాలన్నా కూడా ఇచ్చేయొచ్చు. ఏ టెన్షన్ అవసరం లేదు మనకి. ఎందుకంటే ఔట్‌సైడ్ ఫుడ్ ఎక్కువ ఇస్తే టెన్షన్ పడాలి కానీ హోమ్‌మేడ్ అయితే ఏ టెన్షన్ అవసరం లేదు కదా. ఇవి టేస్టీగా ఉంటాయి. ఇంకా చాలా హెల్తీ కూడా. సో, మీరు కూడా రెగ్యులర్‌గా మీ పిల్లలకి కూడా చేసి పెడుతూ ఉండండి. ఇంకా ఈ గ్యాప్‌లో వచ్చేసి బాబు స్కూల్ నుండి వచ్చేసాడు. ఆకలి కాలేదంట. ఇంటికొచ్చేసి పాలు అడిగాడు. సో, వెంటనే పాలు కల్పించేసి ఇచ్చేసాను. ఇంకా ఫ్రై చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. కూల్ చేసేద్దామని అలానే పక్కన పెట్టేసాను. యాక్చువల్‌గా ఇదైతే 2 డేస్ వ్లాగ్ అండి. సమ్ రీజన్స్ వల్ల 2 డేస్ వీడియోస్ వచ్చేసి సింగిల్ వ్లాగ్‌గా చేసి మరీ పోస్ట్ చేస్తున్నానిప్పుడు. సో, పిల్లలు స్కూల్‌కెళ్ళిపోగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా 2 డేస్ బిఫోర్ నేను ఆపేసిన లడ్డు మేకింగ్‌ని ఈరోజు ఫినిష్ చేయాలని అనుకున్నాను. సో, వంట అంతా ఫాస్ట్‌గా ఫినిష్ చేసేసుకొని పిల్లలు ఇంటికొచ్చేలోపు లడ్డు మేకింగ్ అయితే కంప్లీట్ అయిపోవాలని ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. ఫైనల్‌గా క్లీనింగ్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పల్లి అయితే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పల్లి లడ్డు మేకింగ్ కోసం. యాక్చువల్‌గా నేను 2 డేస్ గ్యాప్ ఇచ్చి చేస్తున్నాను. ఎందుకంటే బాబుకు 2 డేస్ నుండి కాఫ్ ఉండే. సో, 2 డేస్ ఆగి చేస్తే బెటర్ కదా, లేదంటే మళ్ళీ కాఫ్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి జగ్గేరి. యాక్చువల్గా మనకి బాల్స్ టైప్లో దొరుకుతుంది కదా, వాటిని స్మాష్ చేసి మరీ యూజ్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడైతే ఇలా క్యూబ్స్ లాగా సేవ్ చేస్తాను అనమాట. ఇవైతే డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే గ్రైండ్ చేయాలి అనేసి పల్లి ఇంకా జగ్గేరి 2 కూడా మిక్సీకి వేస్తున్నాను. ఇలా క్యూబ్స్ టైప్లో దొరుకుతుంది. సో, మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా స్వీట్ చేయాలన్నా కూడా పెద్ద టైం కూడా పట్టదు. అంతేకాకుండా పిల్లలు ఎప్పుడన్నా ఇవి తినాలనుకున్నా కూడా చాలా ఈజీగా తినేయచ్చు. ఇలా ఒక 8 క్యూబ్స్ వరకు వేసాను. మళ్ళీ ఎక్కువ స్వీట్ అయితే బాగుండదు కదా, నార్మల్గా ఉంటే బాగుంటుంది అనేసి ఒక 8 వరకు వేసాను. ఇంక ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేసేద్దాం. 8 క్యూబ్స్ వేసినా కూడా ఇంకా డ్రైగా ఉండటంతో ఇంకా 3 క్యూబ్స్ వరకు వేస్తున్నాను. సో, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటాను ఇప్పుడు. ఇలా మిక్సీ పట్టిన పౌడర్ అంతా కూడా ఒక బౌల్ తీసుకొని
పౌడర్ అంతా బౌల్లోకేసేసి కొంచెం నెయ్యి కూడా వేశాను. ఎందుకంటే మనము ఉండలు చుట్టేటప్పుడు చాలా ఈజీగా రావాలంటే కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ బావుంటది. మనం ఈజీగా లడ్డులాగా చేసేయొచ్చు. మిక్సీ జార్ నుంచి అంతా పౌడర్ కూడా చాలా నీట్‌గా బౌల్‌లోకి తీసేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. ఇలా లైట్‌గా స్పూన్‌తో మిక్స్ చేసేసి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు కదా! అలా వాళ్ళకి హెవీ కూడా కాదు. సో, ఈజీగా తినేయటానికి చిన్న చిన్న బాల్స్ లాగా చేశాను. ఇంకా ఇక్కడైతే నేను చాలా తక్కువ క్వాంటిటీనే చేశాను. ఎందుకంటే ఒక 3, 4 డేస్‌కొచ్చినా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి కదా! అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు. అంతేకాని ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ డేస్ చేసుకోవడం కంటే ఇదే బెటర్ కదా! అనేసి ఇలా తక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఇంకా బాబు స్కూల్ నుండి వచ్చేసే టైం అవ్వడంతో చాలా ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఎందుకంటే బాబు ఇంటికొచ్చే టైంకి రెడీగా ఉంటే కొంచెం హ్యాపీగా తింటాడు కదా! సో, ఫాస్ట్‌గా చేసి పెడుతున్నాను. ఇప్పటికి మా పెద్ద బాబుకి మాత్రం న్యూ ఫుడ్ ఏదైనా అలవాటు చేయాలంటే చాలా కష్టం మాకైతే. అంత ఈజీగా ఏది తినడు. బట్ చిన్న బాబు మాత్రం అలా కాదు. ఏదైనా న్యూ ఫుడ్ పెట్టినా కూడా వితౌట్ ఎనీ హెసిటేషన్ చాలా ఈజీగా తినేస్తాడు. సో, ఇంకా మీ అందరితో ఇలా కబుర్లు చెప్పుకుంటూనే నేను ఫాస్ట్‌గా లడ్డు కూడా ప్రిపేర్ చేసి పెట్టేసాను. చూసారా? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! అందుకే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లల కోసం. ఇంకా ఇది తిన్న తర్వాత మా బాబు రియాక్షన్ ఎలా ఉంటదో కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ. బాబు ఇంటికొచ్చేసే టైంకి ఇవైతే కంప్లీట్ చేస్తా అన్నా కదా! చేసేసాను. అల్లా అరబ్ ఇదెలా ఉంది తిని చెప్పు. హౌ ఇస్ ఇట్? బావుందా? థ్యాంక్ యూ. ఇంకా లడ్డు అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. బాబుకి టేస్ట్ చేపించాను కదా! సూపర్ ఉంది అన్నాడు. ఇదిగోండి అంతా మేకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా! హీ లైక్స్ ఇట్ వెరీ మచ్. మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లల కోసం అయితే ట్రై చేసి చూడండి. ఇవైతే ఖచ్చితంగా మీ పిల్లలు కూడా లైక్ చేస్తారు. అది కాకుండా చాలా హెల్తీ కూడా. సో, ఫైనల్‌గా అన్నీ కూడా ఇలా ఒక బౌల్‌లో అయితే స్టోర్ చేశాను. ఇంకా మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.